Hello viewers, my name is Karthik. I live in Germany. సో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇది నా నా మనసులో ఉన్న ఒపీనియన్. ఇది నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, అలాని ఎవరిని నేను రిజెక్ట్ కూడా చేయట్లేదు, ఎవరికి అగెన్స్ట్ కూడా నేను కాదు. దిస్ కంప్లీట్లీ మై ఒపీనియన్, మై వ్యూ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇన్ ఇండియా. అసలు ఇండియాలో ఏం జరుగుతుందిరా బాబో, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అక్కడెక్కడనో జంతర్ మంతర్లో స్టార్ట్ అయిన వైరస్ జర్మనీ దాకా వచ్చింది. జర్మనీ దాకా వచ్చి నా బ్రెయిన్ వర్క్ వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది. కాబట్టి ఇక్కడి నుంచి నేను మాట్లాడుతున్నాను. అసలు ఏం జరుగుతుందంటే ఒక పెద్ద కుట్ర జరుగుతుంది ఇండియా పైన. ఇంకోటి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఏంటంటే ఫారెన్ శక్తులు చాలా పవర్ఫుల్. మీరు దాన్ని తక్కువ అంచనా ఎప్పుడు వేయకండి. ఫారెన్ శక్తులు ఎలా ఉంటాయంటే నేను డైరెక్ట్గా అటాక్ చేయవు, ఇండైరెక్ట్గా అటాక్ చేస్తాయి. ఏదైనా సరే అది ఏ కంట్రీ, నేను కంట్రీ నేమ్ తీసుకోదలుచుకోలేదు, కానీ మన ఇండియా అనేది ఎదుగుతుంది. ఇండియా ఈజ్ రైజింగ్, ఇండియా రైజింగ్. అది కొంతమంది తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళ కళ్ళల్లో నిప్పులు రగులుతున్నాయి. మన ఎకానమీ కూడా పెరుగుతుంది రోజు రోజుకి. దీన్ని ఎట్లాగైనా సర్వనాశనం చేయాలి. మన కాళ్ళ కింద బతికిన వాళ్ళు ఒకప్పుడు ఇండియాని ఎంతమంది పరిపాలించారు? బ్రిటిషు, ఫ్రెంచ్, డచ్, ఇంకెంతమంది, అన్నీ తెల్లోళ్ళంతా పరిపాలించారు కదా మన దేశాన్ని. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు బికమ్ నెంబర్ 1 జస్ట్ ఇన్ మ్యాటర్ ఆఫ్ ఇయర్స్. ఇట్ మైట్ టేక్ 10 years or 20 years or 30 years, బట్ వీ విల్ బికమ్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. బట్ అది నాకు తెలిసి దాన్ని అవ్వద్దని చెప్పి ఉన్న యూత్కి ఒక వైరస్లా ఇంజెక్షన్ ఎక్కించి ఈ గొడవలల్లా, ఈ ర్యాలీలల్లా, ఏంది అసలు ఇదంతా? నిజంగా మీరు మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేసినప్పుడు మీరు మీ దారిలో మీరు వెళ్ళండి అబ్బా. ఏంది ఇదంతా అసలు? సో ఆల్మోస్ట్ 15 years నుంచి మోడీ ఉంటుండు. 15 years నుంచి నాకు తెలిసి ఏం కాలే. సడన్గా ఏంది అసలు? సడన్గా ఎందుకు ఇట్లా పుట్టుకొచ్చి నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మోడీ ఏదో ఒకటి చేసి మోడీ వెళ్ళిపోతే ఇంకొకటి రావాలి. ఇప్పుడు అతను వస్తే అతను కూడా అంతే చేస్తే ఎవడో ఒకటి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్నారు కదా, నడుస్తుంది కదా, జరగనీయండి. ఎందుకు ఈ గొడవలు, ఈ ర్యాలీలు? అన్యం పుణ్యం తెలియని స్టూడెంట్స్ని ముందల పెట్టుకొని మీరు వెనకంగా పెద్ద గేమ్ ఆడుతున్నారు. అసలు ఎంతమంది రావందులో ఎదురు చూస్తారు తెలుసా ఇండియా నాశనం కావాలని. అటు ఖాలిస్తానీస్, ఇటు పాకిస్తానీస్, ఇటు బంగ్లాదేశ్, ఇంకా ఫారెన్ శక్తులు. ఐ విల్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ దట్. ఫారెన్ శక్తులు ఇంతమంది మన ఇండియా మీద రెడీగా ఉన్నారు రాబందులా. ఈ ఎక్కడ దొరుకుతుందా కొడదాం, దీన్ని దించేద్దాం, వీడు పైకి వెళ్తుండు. చైనా కూడా అది ఇంకా ఏమంటారు, నక్కలాగా ఎదురు చూస్తూ ఉంది మన దాంట్లో ఏం జరుగుతుందని. కానీ వీళ్ళందరూ ఈ పిక్చర్లో ఫ్రంట్లో రారు. ఫ్రంట్లో ఉండేది ఎవరు? స్టూడెంట్స్. విక్టిమ్స్ అయ్యేది ఎవరు? స్టూడెంట్స్. బాధపడేది ఎవరు? స్టూడెంట్స్. దెబ్బలు తినేది ఎవరు? స్టూడెంట్స్. కానీ రేపు ఇది ఇంత పెద్ద ఉద్యమం అయ్యి ఏం జరిగినా దీనివల్ల బెనిఫిట్ అయ్యేది ఎవరు? పొలిటీషియన్స్, లెఫ్టిస్ట్. దీనివల్ల బెనిఫిట్ అయ్యేది ఎవరు? స్టూడెంట్స్ కాదు. ఇప్పుడు మీరు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న స్టూడెంట్స్ లారా, మీరు ఇన్ కేస్ దీంట్లో సక్సెస్ అయినా మీకు బెనిఫిట్ అంటూ ఏముండదు. రేపు ఇంకో గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు కూడా ఈ పేపర్లు లీక్ కావని నమ్మకం ఏంది? ఇంకా ఈ కరప్షన్ జరగదని నమ్మకం ఏంది? ఇండియా అనేది కరప్టెడ్. మన బ్లడ్లో ఉంది అది. చెప్పాలంటే నువ్వు ఎన్ని చేసినా అది మారదు. అది ఎందుకంటే అది ఇంకా దాన్ని నువ్వు మార్చలేవు. అది మారాలంటే దానికి ఒక కొత్త బ్లడ్ రావాలి. ఏమంటారు, ప్రపంచ భూకంపం వచ్చి సర్వనాశనం అందరు అయిపోయి కొత్త మనుషులను బతికితే పుడితే వాళ్ళు అప్పుడు ఏమన్నా ఈ కరప్షన్ ఏముండదు. ఎందుకంటే ప్రతి దాంట్లో కరప్ట్ లేని సిస్టమ్, డిపార్ట్మెంటే లేదు గవర్నమెంట్లో. సో దాన్ని నువ్వు ఎట్లాగో చేంజ్ చేయలేవు. నువ్వు ఎగెన్స్ట్ మాట్లాడినా ఏదో చేద్దామన్నా నువ్వు దాన్ని ఏం చేయలేవు. అది దాన్ని మార్చాలన్నా మార్చలేవు. ఈ జెన్జీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మామూలు కాదు, వాళ్ళు చాలా పవర్ఫుల్. నేను దానికి అగ్రీ చేస్తా. వాళ్ళకున్న కసి కొంచెం మీరు మీ లైఫ్లో మీరు పెడితే మీరు ఎక్కడో ఉంటారు. పక్కన ఉన్న చైనా వాళ్ళు చూడండి, ఈ అల్లర్లేంది, మతాలేంది, గొడవలేంది, ఈ రాజకీయాలేంది. అరే
మళ్ళీ ఈ పాలిటిక్స్ అది ఈ సినిమాలేంది హీరోలేంది ఇవన్నీ వల్ల మీకు ఏమొస్తారా బాబు? ఇండియా మొత్తం ఉన్న యూత్ అంతా ఇదే సర్వనాశనం అయిపోతున్నారు. ఒకటి కాకపోతే ఒకటి వస్తుంది, ఒకటి కాకపోతే ఒకటి వస్తుంది. వస్తే ఒక సినిమా హీరోలు అంటారు, ఫ్యాన్స్ అంటారు, నెక్స్ట్ మతాలు అంటారు, తర్వాత ఏమంటారు రాజకీయాలు అంటారు, తర్వాత కులాలు అంటారు. అది ఏంద్రా ఇదంతా? ప్రపంచం అంతా ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇంకా మనం అక్కడనే ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే నేను బీజేపీ గురించి కూడా మాట్లాడాలి. అతను వేరే ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ వాడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. అతను హీ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ బికాజ్ అతను ఇండియాలో ఒక సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఇప్పుడు పేపర్ లీక్ అయినప్పుడు హీ హ్యాస్ టు బి రెస్పాన్సిబుల్. తీసుకొని రిజైన్ చేసి పడేయాలి. అది నీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా మిస్టేక్ ఈజ్ హ్యాపెండ్. నీ కింద ఉన్న వాళ్ళు చేసినా ఎవడు చేసినా ఫస్ట్ అడిగేది ఎవరిని? నిన్నే కదా. సో అది చేస్తే అయిపోతుండే కదా. ఆ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవడం వల్ల స్టార్ట్ అయింది. ఫస్ట్ చూస్తున్నా ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ చేయాలన్నారు, మంచిది అది. ఇప్పుడు నెక్స్ట్ మోడీ రిజిగ్నేషన్ చేయాలన్నారు. ఇక నాకు అదే అర్థం కావట్లేదు. సరే మోడీ 15 years నుంచి ఉన్నాడు, నేను మోడీకి కూడా సపోర్ట్ ఏం కాదు, ఎవరికి సపోర్ట్ కాదు నేను, యాక్చువల్లీ ఎవరికి సపోర్ట్ కాదు నేను, సారీ. సో అసలు ఏం జరుగుతుంది ఇండియాలో, ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. అది ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది? ఈడ ఉన్న ఇండియన్స్ కూడా అదే పరంగా ప్లక్కార్డులు పట్టుకొని ఏమంటారు ఆజాదీ ఏందబ్బా ఇదంతా? ఆజాదీ ఎవరికి కావాలి? ఆజాదీ నీకు నువ్వు ఆజాదీ చేసుకో, నీ లైఫ్కి నువ్వు ఆజాదీ, నీ జీవితం నువ్వు ఎలా బిల్డప్ చేసుకుంటావు అదే ఆజాదీ. నాకు అర్థమైంది స్టూడెంట్స్కి వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళు దానికోసం పోరాడుతారు, ఐ సపోర్ట్ ఫర్ దాట్. కానీ పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసే ఆ ధర్నా ఒకటి సడన్గా ఇంత వైలెంట్ ఎలా అవుతుంది? మీరే చెప్పండి. ఇంత వైలెంట్ అయిందంటే దాంట్లో అసాంఘిక శక్తులు దూరి దాన్ని అల్లకల్లోలం చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేసి, ఇప్పుడు నేను ఆ జర్మన్ న్యూస్, వరల్డ్ వైడ్ న్యూస్, అన్ని న్యూస్ ఛానల్స్ ఇండియా పేరు మోగిపోతుంది. ఎలా ఉంది? పోలీస్ లాఠీచార్జ్ జరిగింది, స్టూడెంట్స్ మీద గన్నులు ఎక్కువ పెట్టారు, స్టూడెంట్స్ని కొట్టారు. సరే అది జరిగింది, స్టూడెంట్స్కి ఇబ్బంది అయింది, నేను కాదనట్లేదు. కానీ ఒక ప్రపంచం మొత్తం ఇండియా మీద ఒక రాంగ్ ప్రోపగండా స్ప్రెడ్ అవుతుంది. దానికి మన యూత్ వీడియోలు చేసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి ఆ నిప్పు రవ్వల్ని మీద నూనె పోసి దాన్ని పెద్ద అగ్నిగోళంలాగా చేస్తున్నారు. అలా చేయకండి. ఇంకోటి నా ఫెలో ఇండియన్స్ ఎవరైతే ఇక్కడ జర్మన్లో బెర్లిన్లో ఉన్నారో, మీకు అంతగా సపోర్ట్ చేయాలనుకుంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని ఆ జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి చేయండి. ఇక్కడ చేస్తే మీకు ఏమొస్తుంది? వాట్ యూ విల్ గెట్? నీకేం బెనిఫిట్ ఇక్కడ చేయడం వల్ల మీకు ఏం రాదు కదా. ఏంది ఒక వీడియోలు చూసుకొని ఆ వీడియోలు పోస్ట్ చేస్తే దానికి 1 million views వస్తే మీరు సక్సెస్ అయింది అనుకుంటారా? కాదు కదా. మీకు అంతగా ఉన్నప్పుడు అసలు ఎందుకు వచ్చిరా? బాగానే ఉంటే అయిపోతుంది కదా. మీకు అంతగా ఇండియన్కి సపోర్ట్ చేసేవాళ్ళు, ఇండియన్ యూత్కి సపోర్ట్ చేసేవాళ్ళు, మీరు అక్కడనే ఉండి ఆ యూత్కి ఏదో ఒకటి వాళ్ళకి జాబులు రావడానికి ఏదో కొత్త ఇన్వెన్షనో ఏదో కంపెనీ స్టార్ట్అప్ చేసి వాళ్ళకి మీరు జాబులు ఇవ్వచ్చు కదా. ఇక్కడికి వచ్చి ఆజాదీ అంటే ఏమొస్తుంది? ఫస్ట్ మనం ఎందుకు వచ్చినామో అది తెలుసుకోండి. వై వీ కేమ్ ఫ్రమ్ ఇండియా. మన ఫ్యామిలీ, మన రిలేటివ్స్ అందరిని ఇచ్చిపెట్టి మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఒక బెటర్ లైఫ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం వచ్చాం. మీరు దాని మీద ఫోకస్ చేయండి అబ్బా. ఏందబ్బా ఇదంతా? వాట్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్? దయచేసి చెప్తున్నాను, వినండి ప్లీజ్. ఇప్పుడు ప్రజెంట్ ఈ వైరల్ వీడియోస్ వల్ల ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఆల్గరిథం కూడా మొత్తం దీదపూజ చేస్తుంది. ఎందుకంటే స్టూడెంట్స్, యూత్ ప్రతి వాడు చూస్తుడు ఎడిటింగ్ చేస్తురు, పెడుతురు, సెంటిమెంటు, ఫైరింగ్, ఎమోషనల్. అసలు నాకే అసలు ఇట్లా షివరింగ్ అయినాయి, నా బ్లడ్ బాయిల్ అయిపోయింది. ఆజాదీ అని నేను అందాం అనుకున్నా యాక్చువల్లీ. కాకపోతే కొంచెం ఆలోచించా, అసలు ఏంది ఇది, ఏం జరుగుతుంది ఇక్కడ? సడన్గా ఎన్ని రోజులు సడన్గా ఎందుకు వస్తుంది? సరే నీట్ పేపర్ లీక్ అయిందని ఎప్పటి నుంచో జరుగుతుంది, ఆ ప్రొటెస్ట్ అది జరుగుతున్నాయి, అది ఓకే. కానీ ఇప్పుడు సడన్గా ఎందుకు దీని తీవ్ర రూపుదిద్దుకుంది? ఎందుకు తీవ్ర రూపుదిద్దుకుందంటే సంథింగ్ బిగ్ హ్యాపెనింగ్ బిహైండ్.
సో దయచేసి అందరికి చెప్తున్నాను, మీరు కూడా ఈ రీల్స్ చూసి ఇన్స్పైర్ కాకండి, మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోకండి. ఎందుకంటే నీ మైండే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇన్కేస్ నా మైండ్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయింది, ఆటోమేటిక్ నా లెక్కన ఎంతోమంది, కొన్ని కోట్ల మంది యూత్, ఇండియాలో ఉండేటోళ్ళు, ఇండియా ఒరిజిన్ అబ్రాడ్లో ఉండేటోళ్ళు, వీళ్ళందరికీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాం మేము ఆ వీడియోస్ చూస్తే. ఆ లెవెల్లో జెన్జీ వాళ్ళు మమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు. ఏదో జరుగుతుంది, ఏదో అన్యాయం జరిగిపోతుంది, అసలు ఇక్కడ స్టూడెంట్స్ అందరూ చంపేస్తారు అన్న లెవెల్లో చూపిస్తారు. అసలు నిజంగా నాకు తెలియదు అసలు ఏమవుతుందో అక్కడ. ఈ న్యూస్ ఛానల్స్ అంటే అన్ని ఫేకే, అది ఎవడు చక్క నిజాలు చెప్పాడు, ఏ న్యూస్ ఛానల్ చెప్పడు. ఆ సోషల్ మీడియాను చూస్తేనేమో సోషల్ మీడియాలోనేమో ఎవడి నేరేటివ్ అంది, అంటే ఒక్కడు ఫోన్ పట్టుకుని వీడియో పెడితే వాడి నేరేటివ్ వాడు చెప్తాడు, అది నిజం అబద్ధం వాడికి కూడా తెలియదు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, ఇది నా వ్యూ మాత్రమే, దీన్ని మీరు నమ్మేటోళ్ళు నమ్మండి, నమ్మనోళ్ళు నమ్మకండి, కానీ దిస్ మై వ్యూ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కరెంట్ సిచ్యువేషన్. సో నేను ఎవరికి సపోర్ట్ కాదు, కాక్రోచ్ జనతా పార్టీ, సిజేపీ పార్టీ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, నేను ఎవరికి సపోర్ట్ కాదు. దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. అసలు దీని గురించి నేను మాట్లాడొద్దు అనుకున్నాను, కానీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు అదే రీల్స్, ఒకటే రీల్స్ వస్తూనే ఉన్నాయి, కంటిన్యూ వస్తున్నాయి. కంటిన్యూ ఒక 10 రీల్స్ స్క్రోల్ చేయగానే నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది. అరే ఈ నిజమే కదా, ఏమవుతుంది అసలు ఇండియాలో, ఈ స్టూడెంట్స్ ఏంది, ధర్నా ఏంది, లాఠీ చార్జ్ ఏంది, అసలు ఏం జరుగుతుందని నాకు అర్థం కాలే. నేను కూడా ఒక ప్లగ్ కార్డ్ తీసుకొని ఆ బ్రాండెన్బర్గ్ గేట్ బెర్లిన్ దగ్గరికి వెళ్ళి నేను కూడా వాళ్ళలో పార్టిసిపేట్ చేద్దాం అన్నంత కసి పెరిగింది నాకు. కానీ కొంచెం నా కామన్ సెన్స్ తోటి నేను ఆలోచించి దాని గురించి కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఒక చాలా పెద్దదే జరగబోతుంది ఇండియాలో, ఆ పెద్ద కుట్ర జరుగుతుంది అక్కడ. ఎందుకంటే ఈ సిజిఆర్పి ఫండ్స్ ఎప్పుడైతే స్క్రూటినిటీ స్టార్ట్ అయిందో, అసలు సిజిఆర్పి అంటే ఏంటంటే మీకు ఫారెన్ నుంచి ఫండ్స్ ఇండియాకి రానిక ఎన్జిఓస్ ద్వారా ఇండియాకి వస్తాయి. అది చారిటీ కావచ్చు, స్కూల్స్ ద్వారా కావచ్చు, లేదంటే హాస్పిటల్స్ కానీ కావచ్చు, ఇంకా సోషల్ వర్కర్స్ కావచ్చు, ఆర్ఫనేజెస్ కావచ్చు. మ్యాక్సిమం ఇండియాలో మీకు తెలుసు కదా, ప్రతి ఒక్క సోకాల్డ్ సెలబ్రిటీస్, పొలిటీషియన్స్కి, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ వాళ్ళకంటూ ఒక ఎన్జిఓస్ ఉంటాయి. వాళ్ళకి మ్యాక్సిమం ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, కొన్ని వాళ్ళ బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకునిక ఎన్జిఓస్ని వాడుకుంటారు, కొంతమంది ఫారెన్ నుంచి ఫండ్స్ తెచ్చుకుంటారు ఇక్కడికి. సో ఎప్పుడైతే ఈ సిజిఆర్పి ఫండ్స్ మీద స్క్రూటినిటీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచే ఇండియాని అల్లకల్లోలు చేద్దాం, ఇండియాలో ఉన్న రిజిమ్నే చేంజ్ చేద్దాం, సేమ్ మనకి నేపాల్లో జరిగినట్టు, బంగ్లాదేశ్లో జరిగినట్టు, శ్రీలంకలో జరిగినట్లు అల్లర్లు సృష్టించి రిజిమ్ని చేంజ్ చేద్దామన్న కుట్ర జరుగుతుంది. అది ఎవరు చేస్తారో నాకు అర్థం కాదు, కానీ సమ్వన్ ఈజ్ బిహైండ్ ఇట్, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో గైస్, యాజ్ అన్ ఇండియన్స్, అసలు నేను ఇప్పుడు ఇండియాలో లేను, నేను జర్మనీలో ఉన్నా, నాకు అవసరం కూడా లేదు దాని గురించి మాట్లాడడం. కానీ నేను ఇక్కడ స్టూడెంట్స్ని ఎవరైతే ఉన్నారో, అరే మీరు అసలు ఎందుకు వచ్చారా జర్మనీకి, మీరు ఎందుకు వచ్చారు, ఎయిదర్ మీరు స్టడీ పర్పస్ వచ్చారా, 30 లక్షలు లోన్ తీసుకొని, మీరు 30 లక్షలు లోన్ తీసుకొని ఫ్యామిలీని, రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని అందరూ ఇక్కడికి వచ్చింది మీకు ఏం పని, లేదంటే మీరు జాబ్ పర్పస్ అని ఇక్కడికి వచ్చి ఉంటారు, అక్కడ మింగలేకనే ఇక్కడికి వచ్చారు కదా. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు, ఇక్కడికి వచ్చినావా, పని చేసుకున్నావా, మనకి ఎంతో కొంత డబ్బులు వచ్చినాయా, మళ్ళీ ఇండియా పంపించినావా, మన పని మనం చేసుకున్నట్టు ఉండాలి. మీరు ప్లగ్ కార్డు పట్టుకొని ఆ ఇండియన్ ఎంబసీ దగ్గర పోవడం, ఈ బెర్లిన్ బ్రాండెన్బర్గ్ గేట్ దగ్గరికి వెళ్ళడం, ఎందుకు ఇదంతా? నాకు కూడా అనిపించింది ఆ వీడియోస్ చూస్తే, నాకే షవర్ అయిపోయింది, నేను కూడా వెళ్దామా అన్నట్టు అనిపించింది. అసలు ఇదంతా ఏంటంటే ఈ ఎస్పెషల్లీ యూత్, మన జెన్జీ వాళ్ళు ఉన్నారో. సో మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. అసలు ఎందుకు జరుగుతుందంటే ఈ ధర్నా అప్లోడ్ ఏంటంటే ఎందుకు జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో ఒక మేనేజర్ పొజిషన్లో ఉన్నారనుకోండి, మీ కిందున్న మీ ఉంటారు కదా అసోసియేట్స్, ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కదా, వాళ్ళకి వాళ్ళ లక్ ద్వారానో, వాళ్ళ హార్డ్ వర్క్ ద్వారానో, వాడి స్కిల్స్ ద్వారానో వాడు నీ ముందల్నే ప్రమోషన్ కొట్టి నీతో ఈక్వల్ అయ్యి నెక్స్ట్ నీ పైకి ఎదిగిండు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మేనేజర్, అతను నీ జనరల్ మేనేజర్ అయ్యిండు అనుకో, ఈ మేనేజర్ అనేటోడు
వాడిని చూసి ఓర్వలేడు. అది ఎవడైనా సరే, ఫర్ నేను కూడా అంతే, అది కామన్ మైండ్ సెట్ అది. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇండియా కూడా అదే పొజిషన్లో ఉంది. ఇండియా ఈజ్ డెవలపింగ్, ఇండియా అనేది రైజ్ అవుతుంది. దీన్ని పడగొట్టాలి. ఎలా పడగొట్టాలి? ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నెంబర్ 1 ఛాన్స్ దొరికింది. ఈ ఫైర్ని ఇలానే బర్న్ చేసి ఇండియాలో రిజీమ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు. వాడు వచ్చి ఖాళిస్తానీ రాజ్యం తీసుకొస్తా అంటాడు, వీడు వచ్చి చైనా వాడు వచ్చి దీన్ని ఎకనామీ పడగొడదాం అంటాడు, వాడు పాకిస్తాన్ వాడు వచ్చి వీళ్ళంతా హిందువులు వీళ్ళందరూ ముస్లిం చేసేద్దాం అంటారు. ప్రతి ఒక్కరికి ఒక అజెండా ఉంది. ఆ ఫారెన్ శక్తులు ఏంటంటే వీళ్ళు ఎప్పుడు నా కాళ్ళ కింద తొత్తుల్లా ఉండాలి, వీళ్ళు నా తలపైకి ఎలా ఎక్కుతారని ఈ ఫారెన్ శక్తులు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఇంతమంది ఇప్పుడు అష్టదిగ్బంధనం చేస్తున్నారు ఇప్పుడు ఇండియాని, చెయ్యబోతారు కూడా. సో ఇండియా ఒక పెద్ద ప్రమాదంలో పడబోతుంది. మీరందరూ మేల్కొనండి. వేకప్ గాయస్. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్ మీరు మైండ్లో తీసుకోకండి, దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ కాకండి. దీనివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయితే రేపు మీరు కూడా రోడ్ల మీదకి వస్తారు, ఈ ప్లక్కార్డులు పట్టుకుంటారు, అనవసరంగా పోలీసులతో దెబ్బలు తింటారు. అది ఏమన్నా కావచ్చు, మీ జీవితాలు మీరు నాశనం చేసుకుంటారు. ఇండియన్ యూత్ మీరందరూ మీ కెరీర్స్ మీద ఫోకస్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి. మీ డ్రీమ్స్ అనేది మీరు వెతుక్కోండి. ట్రై టు అచీవ్ యువర్ డ్రీమ్స్. ఇవన్నీ వద్దబ్బా, మీకు ఇవన్నీ వద్దు, ఇది మంచిది కాదు. సో దీనివల్ల మీ మనోభావాలు దెబ్బతింటే ఐఎమ్ సారీ, ఎందుకంటే దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ అండ్ ఐ వాంట్ టు షేర్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.